ఇంకో ఇది ముఖ్యమైనటువంటి వార్త. తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది ఈ యొక్క కుంభమేళకు వెళ్తూ ఉన్నారు. ఆ కుంభమేళకు సంబంధించినటువంటి ఒక వార్త. ఇది ఆ కాలోజీ టీవీ చెప్తున్నటువంటి వార్త అయితే కాదు. ఆంధ్రజ్యోతిలో అలాగే ఈ యొక్క ప్రధానంగా కుంభమేళ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎన్జిటి ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఒక వార్త అయితే రాయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్థానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు, కుంభమేళ ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత, స్థాయిని మించిన ఫికల్ కొలిఫామ్ బ్యాక్టీరియా, ఆందోళన వ్యక్తం చేసిన ఎన్జిటి, నీటి నాణ్యత పెంపునకు యూపీ సర్కారు చర్యలు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. కుంభమేళ మహాకుంభమేళ సందర్భంగా కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది. మురుగుతో నీరు కలుషితం అయిపోయింది. ఇక్కడి నీటి కాలుష్యం ప్రాథమిక ప్రమాణాలు మించి స్థాయిని మించి దాటిపోయి స్థానానికి అనుకూలంగా కానీ అసలు స్థానానికి అనుకూలంగా లేని విధంగా మారిపోయిందని తెలుస్తూ ఉంది. ఇక్కడ నీటిలో ఫికల్ కొలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయింది. తాము పరీక్షించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆ బ్యాక్టీరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని ఈ నెల 3న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటికి కేంద్ర కాలుష్య నివారణ మండలి సిపిసిబి ఓ నివేదిక ద్వారా తెలిపింది. ఇటీవల ఓ కేసు విచారణలో ఎన్జిటి ధర్మాసనం సిపిసిబి నివేదికను సమీక్షించి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరినా స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జిటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో బుధవారం జరిగే తదుపరి విచారణకు యూపీ పిసిబి సభ్య కార్యదర్శితో పాటు ఇతర అధికారులు పాల్గొనాలని ఆశించిందట. మొత్తం మీద ఇక్కడ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి యొక్క మొత్తం మీద ఇక్కడ ఇంకో టాయిలెట్లు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా చోట్ల ఇట్లే నిర్వహించారట. ఇక్కడ మానవ వ్యర్థాలు కూడా నీటిలలో కలిసిపోతూ ఉన్నాయట. మొన్న ఒక స్వామీజీ శవాన్ని కూడా దానిలో వేసారు. ఒక స్వామీజీ పార్థివ దేహం అనాలనా లేకపోతే శవం అనాలనా ఏమో కానీ దాన్ని కూడా దానిలో వేసారు. అసలు ఎంత దారుణం! అందరూ స్నానాలు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక శవాన్ని తీసుకుపోయి దానిలో వేస్తే ఆ శవానికి సంబంధించినటువంటి ఆ వ్యర్థాలన్నీ కూడా ఈ స్నానం చేసే వాళ్ళ దగ్గరికి రావా? కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశమే. ఓకే, భక్తి అనేది కరెక్ట్గానే ఉన్నప్పటికీ కూడా ప్రాణాలు కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దు. 55 కోట్ల మంది పుణ్యస్థానాలు. గత నెల రోజులకు పైగా కొనసాగుతున్న మహాకుంభమేళలో ఇప్పటి వరకు అపూర్వ స్థాయిలో 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే 110 కోట్ల మంది జనాభాలో సగం మంది సుమారు 3 నదుల సంగమంలో స్నానాలు చేశారని, ఆ సంఖ్య మహాకుంభం మూసే ఈ నెల 26వ తేదీ నాటికి 60 కోట్లు దాటుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని దాదాపు 143 కోట్లు ఉన్న మొత్తం జనాభా పరంగా చూస్తే ఇప్పటి వరకు 38% పైగా ప్రజలు పుణ్యస్థానాలు చేశారని తెలిపింది. కాగా మహాకుంభమేళ ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా వేసింది. అయితే ఆ సంఖ్య ఈ నెల 14వ తేదీ వరకే 50 కోట్లు దాటిందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో అత్యధికంగా మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఈ మహాకుంభమేళకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నీటిని అయితే శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధులు ప్రబలక ముందుకే ఈ యొక్క చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.